హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం మధిర కాన్స్టిట్యున్సీ చిరునోమల గ్రామంలో ఉన్నాం. చిరునోమల గ్రామంలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని అనుమోలు చంద్రకళ గారు ఉన్నారు. చంద్రకళ గారు ఇక్కడ భారీగా ప్రచారం స్టార్ట్ చేశారు. ఈ ప్రచారంలో ఆమెకు మద్దతుగా దాదాపు ఒక 500 మంది ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఇక్కడ టీడీపీ, వైసీపీ, టీజేఎస్ పార్టీ అధ్యక్షులు కూడా ఆమెకి పూర్తిగా సంతృప్తిగా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ గ్రామం ఎలా అభివృద్ధి చేస్తారు, ఇక్కడ ఆమె ఇచ్చిన హామీలు ఏంటి అనేది కూడా ఇక్కడ చంద్రకళ గారు ఉన్నారు. మేడం గారు, మీరు ఈ గ్రామానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ గ్రామంలో మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవాలనుకుంటున్నారు? ఇల్లు అనుకుంటున్నాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇద్దాం అనుకున్నాం. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇద్దాం. రోడ్లు, వృద్ధాప్య పెన్షన్ అన్ని కూడా ఎవరికి కావాలన్న సౌకర్యం ఇస్తాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ గ్రామంలో కొన్ని శ్మశాన వాటికలు కానీ, లేకపోతే వాటర్ ట్యాంక్స్ కానీ, ఇప్పుడు కొత్తగా పెళ్లిళ్ళు అయ్యే వాళ్ళకి వాటర్ ఇబ్బందులు ఉంటాయి. అవి మీరు సప్లై చేయడానికి కూడా ఇక్కడ ప్రజలకి తెలియజేసి ఉంటారు. తెలియజేస్తున్నాం. ఏమేమి చెప్తున్నారు మీ ప్రజలకి? ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? నేను చాలా సౌకర్యాలు ఏ కావాలంటే అవి చేద్దాం అనుకుంటున్నాను. ఏమేమి సౌకర్యాలు చేద్దాం అనుకుంటున్నారు మీరు? సిసి రోడ్లు, పెళ్ళైన వాళ్ళకు వాటర్ సప్లై చేద్దాం అనుకుంటున్నాను. శ్మశాన వాటికి కావాలని చేస్తున్న ఇబ్బందులు ఉంటే రోడ్డు పోద్దాం అనుకుంటున్నాను. సిసి రోడ్లు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ కొంతమంది మనకి టీడీపీ అండ్ వైసీపీ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఇప్పుడు టీజేఎస్ నాయకులు ఉన్నారు, మండల పార్టీ అధ్యక్షులు. సార్, ఇప్పుడు మీరు ఇక్కడ అనుమోలు చంద్రకళ గారికి పూర్తి మద్దతు తెలిపారు. దేనికని? ఫస్ట్ ఆఫ్ ఆల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందంటే ఇక్కడ అధికార పార్టీ, మేము డెవలపింగ్ను కోరుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ బీటీ రోడ్ వేయటం జరిగింది. మొన్న సబ్స్టేషన్ కూడా ఓపెనింగ్ చేశారు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు. అది పనులు నడుస్తున్నాయి. రేషన్ వేయటం జరిగింది, ఫ్రీ రేషను. కరెంటు ఫ్రీ వచ్చింది, బస్ ఫ్రీ లేడీస్కి వచ్చింది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ అయింది. రేషన్ కార్డు అర్హులైన కింద 25 ఇంద్రమ్మ గృహాలు వేయటం జరిగింది. ఇంకా మిగిలిపోయిన పనులు కూడా మాకు 3 సంవత్సరాల కాల పరిమితి కాబట్టి ఇంకా గవర్నమెంట్కి మళ్ళా చేస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అనుమోలు చంద్రకళ గారికి మా టీజేఎస్ పార్టీతో పూర్తిగా మద్దతు ప్రకటించడం. అది ఇప్పుడు ఈ గ్రామంలో మీరు ఎంత మెజార్టీతో చంద్రకళ గారు గెలుస్తుంది అనుకుంటున్నారు? మేము 300 నుంచి 400 మేరతో గెలుస్తున్నామండి. గతంలో 2019లో జరిగినటువంటి ఎన్నికలు ఇదే కాంగ్రెస్ పార్టీ 300తో గెలిచింది. ఇప్పుడున్న డెవలపింగ్ అయితేనేది మాకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు పనులు ఇచ్చినట్టు దాని మీద 150 పెరిగితే కానీ తగ్గదని మాకుందండి. అది ఇప్పుడు మనం ఇక్కడ టీడీపీ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. సార్, ఇప్పుడు మీరు టీడీపీ తరఫున ఇలా సంపూర్ణ మద్దతు తెలపడానికి కారణాలు ఏంటండి? కారణం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఉన్న టైంలో కూడా ఇంత అభివృద్ధి చెందలేదు. ఇవాళ మాకు డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా మా ఊరిని ఒక సొంత బిడ్డ లెక్క చూస్తుండు. అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, రేషన్ కార్డుల్లో కానీ, ఇళ్లలో కానీ, ఇల్లు కానీ, రోడ్లు కానీ చాలా అభివృద్ధి ఉందండి. ఒకప్పుడు పాలన అనేది కుంటుపడింది. ఇవాళ మాకు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత బట్టి విక్రమార్క గారు డిప్యూటీ అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా అభివృద్ధి చెందండి. అదేవిధంగా మా గ్రామంలో మేము పార్టీ అతీతంగా ఎవరైతే మంచిగా అభివృద్ధి చేస్తారనుకుంటే మాకు చంద్రకళ గారు దొరికారు. చాలా అభివృద్ధి కార్యక్రమం. వాళ్ళ కుటుంబం కూడా గతంలో కూడా ప్రతి వాళ్ళకు కూడా సాయం చేసిన గుణం గారు వాళ్ళల్లో ఉంది. గత 30-40 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు పేదోళ్ళ కోసం ఎంతో సాయం ఉన్నారండి. చాలా వాళ్ళ సాయం కూడా చిరునామల గ్రామంలో ప్రతి వారు కూడా వాళ్ళ సాయంతో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సరే, ఇవాళ ఆ సాయాన్ని మర్చిపోయి అనేక రకాలుగా ఉన్న ఇబ్బంది ఏం కాదండి. ఆ సాయం అనేది ప్రతిరోజు అందరికీ గుర్తొస్తుంటుందండి. చంద్రకళ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు నడుపుతారు. వాళ్ళ బాబు కూడా మాకెప్పుడు ఎంట మేము ఇవాళ టీడీపీ అయినా మాకు కాంగ్రెస్ ఉన్నారు. ఎప్పుడైనా సరే ఏ టైం అయినా ఫోన్ చేసినా మాకు పలానా సాయం చేస్తారు. మాకు వచ్చేసి కూడా మాకు డిప్యూటీ గారు కూడా మేము తెలుగుదేశం ఉన్నా మాకు ఏ పనైనా చేసి పెడతారు. చాలా అభివృద్ధిగా ఉందండి. మా పార్టీ తెలుగుదేశం అయినా మేము కాంగ్రెస్కి మద్దతు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మాకు బట్టి గారు కూడా చాలా పనులు చేశాడండి. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశారు, సబ్స్టేషన్ ఇచ్చారు, రోడ్లు ఇచ్చారు. అదేవిధంగా మాకు కరెంట్ ఇబ్బంది అనుకుంటే సబ్స్టేషన్ కూడా ఇచ్చారు, సన్న బియ్యం ఇచ్చారు. ఇంకా మాకంటూ కొలత ఏం లేదండి. ఏ గవర్నమెంట్ అయినా ఇటువంటి అభివృద్ధి ఉంటే చాలు. రేషన్ కార్డులు కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారికి, మా బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలండి. వైసీపీ నాయకులు ఉన్నారు.
బ్రదర్, మీరు ఇప్పుడు వైసీపీ తరపున మీరు ఇక్కడ చంద్రకళ గారికి మద్దతు ఇవ్వడానికి కారణం ఏమిటి? వైఎస్ఆర్సీపీ మద్దతు ఇవ్వడానికి గల కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి. మీరు చూస్తున్నారు, మీరు వచ్చే దారిలో సబ్స్టేషన్ ఒకటి కనబడుతుంది, కన్స్ట్రక్షన్లో ఉంది. అట్లనే మీరు ఊరంతా తిరుగుంటారు, ఎక్కడ కూడా మట్టి రోడ్ అనేది లేదు, మొత్తం సీసీ రోడ్లే ఉన్నాయి. దానికి కారణం మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి చొరవ. మా ఊరికి ఎప్పుడు ఏం కావాలన్నా సరే మా మాజీ సర్పంచ్ రవి గారు కానీ, పెద్దలు మన నాగమల్లేశ్వర గారు కానీ, వాసు గారు కానీ, కొంతమంది ఉప సర్పంచ్ పుల్లారావు గారు కానీ, చింటూ అంటే అనుమోలు చంద్రకళ గారి అబ్బాయి గారు కానీ, వీళ్ళందరూ వెళ్ళి ఎప్పుడు మాకు ఊరికి ఏది కావాలన్నా కానీ కొట్లాడి తెచ్చుకునేవాళ్ళు ఈజీగా. బట్టి గారు కూడా వీళ్ళంటే చాలా ప్రేమ వీళ్ళకి. సో మేమేమనుకుంటున్నాం అంటే మా మద్దతు ఇచ్చి ఈ చిన్నవాళ్ళ కాన్స్టిట్యున్సీ అత్యధిక మెజార్టీ గెలిపించి బట్టి విక్రమార్క గిఫ్ట్ ఇద్దామని మేము అందరం డిసైడ్ అయిపోయాం. మీరు ఇక్కడ ఎంత మెజార్టీ వచ్చింది అనుకుంటున్నారు చంద్రకళ గారికి? పెద్దలు వాసు గారు చెప్పినట్టు 300 మెజార్టీ మేము అనుకుంటున్నాం, ఇంకా ఎక్కువే రావచ్చు. ఇక్కడ నిజంగా 300 మెజార్టీ వచ్చింది అంటారా మీరు? రావాలి కదా. ఇప్పుడు ఏం తక్కువ చేశారు చెప్పండి. ఇప్పుడు ఊరు వాళ్ళు కూడా తెలుసుకోవాలి, గ్రామస్తులు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? మన ఊరు గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు రోడ్లు ఎట్టున్నాయి, ఇప్పుడు రోడ్లు ఎట్టున్నాయి, అప్పుడు కరెంట్ ఎట్లుంది, ఇప్పుడు కరెంట్ ఎట్లుంది. ఏదోటికి కనీసం పోల్స్ లైట్లు కూడా ఉండేవి కదా సరిగా. ఎప్పుడైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మన సర్పంచ్ గారు గెలిచారో, స్తంభాలు వేయటం కానీ, రోడ్లు వేయటం కానీ చాలా ఉంటాయి. మీరు చూస్తే మా ఊరు మీరు తిరిగి చూస్తే ఒక్క మట్టి రోడ్డు కనపడదు మీకు. అసలు ఇప్పుడు ఎస్సీ స్టప్ ప్లాన్ కూడా మనకి శాంక్షన్ అయింది, 1,70,00,000 నడుస్తుంది. అంతకుముందు ఇప్పుడు మా ఊరు నుంచి కనెక్టివిటీ రోడ్డు ఆంధ్రాకి కనెక్టివిటీ ఉంది, దబ్బాకుపల్లిని, దానికి రోడ్డు శాంక్షన్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా కొన్ని రోడ్లు ఉన్నాయి, దగ్గరగా 5 కోట్ల వరకు ఇంకా శాంక్షన్ అయి ఉంది. దాని అంతటికి కారణం మా మాజీ సర్పంచ్ గారు రవి గారు, బట్టి విక్రమార్క గారు, చింటూ గారు, వీళ్ళందరూ చేసిన కృషి వల్ల ఈ రోజు మా ఊరు చాలా అభివృద్ధి చెందింది. ఇంకా చాలా ఉన్నాయి చేసేవి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు రేషన్ కార్డులు అన్నారు, పెళ్ళైన వెంటనే రేషన్ కార్డు వస్తుందన్న. ఇంతకుముందు 10 సంవత్సరాలు రేషన్ కార్డు అని చాలా ఇబ్బంది పడ్డారు. నేను ఒకరిని అందులో. ఇప్పుడు నాకు పెళ్లి అయిన వెంటనే రేషన్ కార్డు వచ్చింది, దానికి కారణం కాంగ్రెస్ గవర్నమెంటే, టు బి ఫ్రాంక్ చెప్తున్నా నేను. సో అలాంటివి చాలా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి కానీ ఇలాంటివి చాలా చొరవ ఉంది, వాళ్ళ చొరవ కూడా ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎవరికి ఏమన్నా అయితే తొందరగా అప్లై చేసి చొరవ తీసుకొని వెళ్ళటం కానీ, ఎంఆర్ ఆఫీస్లో పని కావాలన్నా చింటన్న వెంటనే చేయడం కానీ, ఇలాంటి వాటి వల్ల కొంచెం ఊరు బాగా డెవలప్ అయిందన్న. టీడీపీ సీనియర్ నాయకులు ఇప్పుడు ఈ గ్రామంలో మీరు చంద్రకళ గారికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? చంద్రకళ గారు ఇప్పుడు చెప్పారు, మీ టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు TJS వాళ్ళు చెప్పారు. నిజంగా ఇన్ని పనులు చేస్తారని చెప్పేసి నమ్ముతున్నారా మీరు? నమ్మకంలో బాగా నమ్మాము. ఇదివరకు రవి గారు చేశాడు బాగా కష్టపడి. కరెంటు ఎక్కడ పోయిందంటే ఏ నైట్ 12 కానీ 1 గంటకు కానీ కరెంటు వచ్చి తీసుకొచ్చి చేసిండు. అదే విధంగా ఈ చంద్రకళ గారు కూడా అదే విధంగా చేస్తారనేది మాకు ఆ నమ్మకం ఉంది, చేపిస్తుంది. వికలాంగులు కానీ ఏదైనా కుంటుపడ్డ వాటికి తప్పనిసరిగా అన్ని ప్రొఫెసర్ చేసి పెట్టాడు, అందరికీ పింఛన్ చేస్తాడు. ఇదివరకు 100 సంవత్సరాలు ఉన్న రోడ్డు ఎవరు చేయాల, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉంది కానీ ఒక్క మట్టి కూడా పోయలేదు. ఏదో పోసాడు, ఆడ ఇల్లు ఇచ్చాడు, అవి పగిలిపోతున్నాయి. ఇప్పుడు కట్టుకున్నాయి, ఎవరు కట్టుకుంటారంటే వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ కోటాలో వచ్చినాయి వాళ్ళకి ఇచ్చారు. 2వ కోట కానీ 3వ కోట కానీ ఈ 3 సంవత్సరాలలో ఇల్లు అనేది లేకుండా చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కళాగారు మీరు పూర్తి మద్దతు చంద్రకళ గారికి తెలుపుతున్నారు? పూర్తిగా మా పార్టీ కానీ మేము కానీ మొత్తం డే అండ్ నైట్ తిరిగి చేసి గెలిపించే బాధ్యత మాది, గెలిపిస్తాం. మీకు పెన్షన్ ఎంత ఇస్తున్నారు? అంతకుముందు ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇచ్చారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రకళ గారికి మీరు మద్దతు తెలుపుతూ ఈ రోజుకి మీరు ఎందుకు తిరుగుతున్నారు? కళావత్వం గారి గెలవాలా, కాంగ్రెస్ రావాలా అని తిరుగుతున్నాం. వచ్చినాక మాకు ఏం సాయం చేస్తారు, చెయ్యాలా అని తిరుగుతున్నాం. ఇప్పుడు నీకు పెన్షన్ ఎంత ఇస్తుంది గవర్నమెంట్? 2,000. ఇప్పుడు మీకు చంద్రకళ గారు గెలిస్తే ఏమి ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? ఏమిస్తారు, ఏమన్నా వారి దయ, ఏది ఇచ్చినా ఏది. అమ్మ, మీరు ఇప్పుడు మీకు పెన్షన్ ఇస్తున్నారు ఇక్కడ చంద్రకళ గారికి, మీరు ఈ వయసులో కూడా ఆమెతో తిరిగేసి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఎందుకు తిరుగుతున్నారు మీరు? రోడ్లు వస్తున్నాయి, రోడ్లు పోసారు గెలిచిన వాళ్ళు. మరి మాకు 3 బస్సులు పడ్డాయి, కరెంటు లేదు, సన్నబియ్యం ఇస్తున్నారు. మాకు కాంగ్రెస్ పెరిగినాకనే ఇవన్నీ వస్తున్నాయి. బట్టి గారు మాకు రోడ్లు పోపిస్తాడు. ఆయన సాయమే మాకు, బట్టి గారు సాయమే మాకు, మా ఊరు బాగుపడుతుంది. మాకెవరు ఏది చేయాలన్నా మా బట్టు గారు చేస్తాడు. తిరుగుతున్నారు, మీకు సపోర్టెడ్ గా చాలా మంది మహిళలు వచ్చారు. ఇక్కడ చూస్తుంటే TJS CPI నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్టెడ్ గా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు గెలుపు మీద ధీమాగా ఉన్నారా? చాలా
చాలా సంతోషంగా ఉంది. నిలబడిన అభ్యర్థి మా అమ్మగారు. ఇప్పుడు వీళ్ళందరి సహకారంతో ఖచ్చితంగా గెలుస్తామని ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను. మహిళలు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఇంత పెద్దవాళ్ళు కూడా వచ్చారంటే మా నాన్నగారు చేసిన కృషి. ఇప్పుడు మా తమ్ముడు నాట్ ఓన్లీ పార్టీ, ఇప్పుడు అంటే ఒక పార్టీలో ఒక ముందడుగేశారు. కానీ తమ్ముడు ఆ పార్టీకి అతీతంగా ఏ రోజు ఏది కావాలన్నా ముందుంటాడు మా తమ్ముడు. అందుకని మా తమ్ముడు కొన్ని కారణాల వల్ల మా అమ్మని నిలబెట్టాల్సి వచ్చింది. అమ్మ ముందుకొచ్చింది. వీళ్ళందరూ మా అమ్మకి సపోర్ట్ చేశారు, ఈ రోజు నిలబడ్డారు. అంతే బట్టి విక్రమార్క గారు మాకు ఎన్నో రకాలుగా సాయపడ్డారు. ఈ రోజు మాకు ఆయన దగ్గరికి వెళ్ళి ఇది కూర్చొని చిరునోముల గ్రామానికి ఇది కావాలి అని తీసుకురాగలిగే అంత ఇది మాకుంది. గ్రామానికి ఏదైనా చేయడానికి ఆయన వెనకాడరు. అది గ్రామ అభివృద్ధి ఎలా కోరుకుంటున్నారు? ఇక్కడ నిజంగా చంద్రకళ గారు నిజంగా అభివృద్ధి చేయగలరంటారా? 100% సార్. ఎందుకంటే అక్కడ బట్టి గారు ఉన్నాడు, ఇక్కడ పైడిపల్లి కిషోర్ కుమార్ ఉన్నాడు, కాబోయే సర్పంచ్ గారు ఉన్నాడు. ఇప్పటికే 80% ఇక్కడ డెవలప్ అయింది. మొన్ననే 1,70,00,000 పెట్టి ఎస్సీ సప్లాను ఈ ఊళ్ళో మట్టి రోడ్డు అనేది 1 year లో కనిపించదు. 3 కోట్లు పెట్టి ఇక్కడ డబాపల్లి తార్ రోడ్డు, 3 కోట్లు పెట్టి ఇక్కడ నుంచి చొప్పుగట్లపాలెం తార్ రోడ్డు, 3 కోట్లు పెట్టి ఇక్కడ సబ్ స్టేషన్, ఇంకా రేషన్ కార్డులు కానీ 24 ఇళ్ళు ఇచ్చారు. ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. దాదాపు 80% కూడా ఇప్పుడు డెవలప్ అయింది. మా బట్టి గారు వచ్చిన తర్వాతనే ఒక 10-15 కోట్లు ఈ ఊరికి వచ్చించాడు మా పైడిపల్లి కిషోర్ గారి ద్వారా. మా పైడిపల్లి కిషోర్ గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ఆ దత్తత తీసుకొని ఆయన సొంత గ్రామం కాడికి ఈ గ్రామాన్ని ఎక్కువగా తీసుకున్నాడు. 100% ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇంకా 2 years లో ఈ ఊళ్ళో మాకు ఈ పని కావాలనే పరిస్థితి లేకుండా అవుతుంది. ఈ గ్రామ అభివృద్ధిలో ఎలాంటి తోడ్పాటు అందిస్తారు? ఈ గ్రామంలో మీరు చేసే పనులు ఏమున్నాయి? ఇప్పటికే టీజీఎస్ కానీ, టీడీపీ కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ, మండల నాయకులు కానీ వచ్చేసి మా పూర్తి మద్దతు అనుమోలు చంద్రకళ గారికి, మేము ఇక్కడ బట్టి గారు చంద్రకళ గారితోనే అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది మాకు పూర్తి నమ్మకం ఉంది, ఇక్కడ 300-400 మెజార్టీ అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? సార్, ఆల్రెడీ ఇక్కడ గ్రామంలో అభివృద్ధి అనేది జరిగిందండి, జరుగుతుంది, మధ్యలో ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఎస్సీ సబ్ ప్లాన్ కింద సిమెంట్ రోడ్లు కానివ్వండి, తర్వాత బీటీ రోడ్లు కానివ్వండి, తర్వాత సబ్ స్టేషన్ కానివ్వండి, అంబేద్కర్ విద్యా దీవెన కింద దాదాపుగా 20-25 లక్షల స్కాలర్షిప్లు కానీ నిరంతరం జరుగుతున్నాయండి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరగాలి అని అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన టీడీపీ, సిపిఐ, టీజీఎస్ బలపరిచిన అనుమోలు చంద్రకళ గారికి ఓటేసి ఖచ్చితంగా అందరూ గెలిపిస్తాం కూడా, మెజారిటీతో గెలిపిస్తాం. ఓకే, ఇప్పుడు కొంతమంది ప్రజలు అడుగుతారు మీకు ఎందుకు ఓటేయాలని అడుగుతారు. మీరు ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్పగలుగుతున్నారు? సార్, ఒకటండి, ప్రజాపాలన కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఈ ప్రజల పాలన, ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటేనే మనం ప్రభుత్వంతో అడిగి ఏదైనా కార్యక్రమాలు కావాలంటే మనం చేయించుకోగలుగుతాం. ఆ వేరే వాళ్ళు గెలుచుకుంటే ఎక్కడ వెళ్ళి తెచ్చుకునే అవకాశం లేదు కదండి. అందుకోసం ఇప్పుడు కొంతమంది అంటున్నారు 90 సంవత్సరాల ముసలోళ్ళు కూడా వచ్చేసి మీ అమ్మగారికి మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి మీరు అలాంటి వ్యక్తులకి మీరు ఏం చెప్పబోతున్నారు? ఏం హామీ ఇవ్వబోతున్నారు? అంటే మీకు ఈ విలేజ్ లో మీరు అడిగే ఉంటారండి, మాది ఒకటే కుటుంబం, రాజకీయ క్రియాశీల కుటుంబం. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు వచ్చే వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులే. కాబట్టి మమ్మల్ని అడిగే వాళ్ళకి ఆ చొరవ ఉంది, చేసేదానికి మేము బాధ్యత కలిగి ఉన్నాం. ఖచ్చితంగా అందరికీ న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవును. ఇప్పుడు మీరు ఈ గ్రామంలో ఎంత మెజార్టీ వచ్చింది అనుకుంటున్నారు? సార్, మెజారిటీ అయితే సుమారు ఒక 300 నుంచి 400 మెజారిటీ అనుకుంటున్నాను సార్.